ఇక సాగర్ ఆ 20,00,000 అప్పుని ఎలా తీర్చాలా అని టెన్షన్ పడుతుంటే, నర్మద వచ్చి "ఏమైంది? ఎందుకలా ఉన్నావని?" ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. దాంతో సాగర్‌కి మండుతుంది. "ఎందుకు ప్రశ్నలు వేసి చంపుకొని తింటావు? నన్ను ప్రశాంతంగా ఉండనియ్యవా?" అంటూ చిరాకు పడతాడు సాగర్. "సరే ఫ్రెష్ అయ్యిరా, భోజనం చేద్దామని" అంటుంది నర్మద. "నాకు భోజనం వద్దు, ఏమీ వద్దు. ఒక పూట తినకపోతే చచ్చిపోనులే" అని అంటాడు సాగర్. దాంతో నర్మద "ఆ సేటు మీద కోపం నాపై చూపిస్తావేంటి సాగర్" అని అంటుంది. దెబ్బకి షాకయిపోతాడు సాగర్. "నువ్వు అతనితో గొడవ పడితే నాకు చెప్పకుండా ఎలా ఉంటాడు సాగర్? అప్పు ఇచ్చిన వ్యక్తిని రిక్వెస్ట్ చేయాలి కానీ అలా డబ్బులు విసిరి కొట్టడం ఏంటి సాగర్ బుద్ధి లేకుండా" అని అంటుంది నర్మద. "హో! తెలిసిపోయిందా? ఏమన్నావు? వాడిని రిక్వెస్ట్ చేయాలా? ఇంట్రెస్ట్ కట్టడం కాస్త లేటయితే వాడు మీ మామయ్యకి చెప్పాడు. దానివల్లే కదా ఆయన నన్ను నానా మాటలన్నది. మరి నాకు కోపం రాదా? అయినా నీకు నాది తప్పులా కనిపిస్తుంది తప్ప వాళ్ళు చేసింది నీ కంటికి కనిపించడం లేదు. అంతా నా కర్మ" అని అంటాడు సాగర్. "నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదు సాగర్. నువ్వు అతనితో గొడవ పడడం వల్ల అతనికి 20,00,000 ఇస్తారా చస్తారా" అంటాడు. "అప్పుడు మనం అంత డబ్బు ఎలా కడతాం? మా ఆఫీస్‌లో లోన్‌కి అప్లై చేస్తే నీ వల్లే రిజెక్ట్ చేశారు. నువ్వు లంచం ఇచ్చి ఉద్యోగం కొనుక్కున్నావని ఆఫీస్‌లో అందరికీ తెలిసిపోయింది. అందువల్లే నా లోన్ కూడా రిజెక్ట్ అయ్యింది" అని అంటుంది నర్మద. "అంటే ప్రతిదానికి నేనే కారణం. నీ దృష్టిలో మా నాన్న దృష్టిలో మాత్రమే కాదు, మీ ఆఫీస్ వాళ్ళ దృష్టిలో కూడా దొంగను అయ్యానన్నమాట" అని అంటూ ఉంటాడు సాగర్. "నేనేం చెప్తున్నా నువ్వేం మాట్లాడుతున్నావు? సర్లే ఆ డబ్బుల విషయం నేను చూసుకుంటా కానీ రా భోంచేద్దాం" అని సాగర్ చెయ్యి పట్టుకుంటుంది నర్మద. ఒళ్ళు మొత్తం కాలిపోతుండడంతో కంగారు పడిన నర్మద జ్వరంగా ఉందా అంటూ మందులు తెచ్చి ఇస్తుంది. "వద్దని చెప్పాను కదా" అని చిరాకు పడతాడు సాగర్. "మర్యాదగా టాబ్లెట్ వేసుకుంటావా లేదా? సరే నీకెలా వేయాలో నాకు తెలుసు కదా" అంటూ సాగర్‌ని మీదికి లాక్కొని నుదిటన ముద్దు పెట్టి టక్కుమని నోట్లో టాబ్లెట్ పెడుతుంది. దెబ్బకి గుట్టుకుమని టాబ్లెట్ మింగేస్తాడు సాగర్. నా భర్తకి బాలేదంటే ఎలా వదిలేస్తాను చెప్పు" అని అన్న నర్మద, "అందరిని వదిలేసి నీకోసం వచ్చాను. ఎంత కష్టం వచ్చినా కలిసే బతకాలని ప్రమాణం చేసుకున్నాం. మరి నా భర్తకి కష్టం వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? అప్పు సంగతి నేను చూసుకుంటా. నువ్వు ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు" అంటూ ప్రేమగా మాట్లాడుతుంది నర్మద. అలా నర్మద చెప్పేసరికి సరేనని ఊకొడతాడు సాగర్. ఇక అర్ధరాత్రి పూట రామరాజు ఇంట్లో దొంగల మూట చొరబడుతుంది. దొంగల మూట అంటే ఎవరో కాదు, భాగ్యం, శ్రీవల్లి, ఇడ్లీలు. ఆ దొంగ స్వామీజీ దగ్గరకు వెళ్లి తాయెత్తు తీసుకుంటారు కదా! దాన్ని చెందుకి కట్టడానికి వాళ్ళ ఇంట్లోకి దొంగతనంగా ప్రవేశిస్తారు. ఇక పె పెద్దోడికి రైస్ మిల్‌లో పని ఎక్కువగా ఉండటంతో అక్కడే పడుకుండిపోతాడు. అయితే ఆ గదిలో ఏసీ ఉండటం వల్ల తిరుపతి వెళ్లి చందు గదిలో బెడ్‌పై పడుకుంటాడు. ఇక శ్రీవల్లి తాయెత్తు తీసుకొని వెళ్తుంటే ఇడ్లీ లాక్కొని "నిన్ను చూస్తే అల్లుడు గారు రంకెలేస్తాడు. కాబట్టి నేనే వెళ్తాను" అంటూ ఓ రేంజ్‌లో బిల్డప్ ఇచ్చుకొని తాయెత్తు కట్టడానికి వెళ్తాడు ఇడ్లీ బాబాయ్. ఇక చీకట్లో వెతుక్కుంటూ చందు బెడ్‌పై ఉన్న తిరుపతికి తాయెత్తు కట్టేస్తాడు ఇడ్లీ. ఇక బయటకు వచ్చి ఇడ్లీ రంగంలోకి దిగాడంటే సక్సెస్, ప్లాన్ సక్సెస్ అంటూ చెలరేగిపోతాడు ఇడ్లీ. "మన అల్లుడు వశీకరణం అయిపోయాడు. వస్తాడు చూడు. ఇప్పుడు రెక్కలు కట్టుకొని మన పిల్ల దగ్గరికి ఎగురుకుంటూ వచ్చేస్తాడు" అని అంటాడు ఇడ్లీ. ఇంతలో తిరుపతి "ఎక్కడ? నా వశీకరణ ఎక్కడ? ఓ ఇక్కడున్నావా" అని ఇడ్లీని చూసి రంకెలేసుకుంటూ వచ్చేస్తాడు. అది చూసి ఇడ్లీ బాబాయ్ "ఏవండోయ్ ఆవిడగారండి, తేడా కొట్టేసింది. ఆ తాయెత్తు వీడికి కట్టేశాను" అని అంటాడు. దాంతో శ్రీవల్లి, భాగ్యంలు ఇడ్లీని కుమ్మేస్తారు. ఇక "నన్ను ఇంటికి వెళ్ళాక కొట్టవచ్చులే గానీ ముందు జంప్ అయిపోదాం" అంటూ అక్కడి నుంచి జంపు జిలానీ అవుతారు ముగ్గురు. అయితే ఇక తిరుపతి ఎంట పడడంతో ఇక తిరుపతి నుంచి తప్పించుకొని ఇంట్లోకి వచ్చేస్తారు భాగ్యం, ఇడ్లీ, శ్రీవల్లిలు. పోయి ధీరజ్, నర్మద ప్రేమల కంట్లో పడతారు. ఇక వీళ్ళ జన్మకి మారరు అని "ఓ ఆట ఆడుకుందాం పదండి" అని అంటుంది ప్రేమ. దాంతో ధీరజ్ పదండి అంటూ దుప్పటి తీసుకొని వెళ్ళి ఆ ముగ్గురిపై వేసి వీర కుమ్ముడు కుమ్మేస్తాడు. ప్రేమ, నర్మదలు కూడా తలో చెయ్యి వేస్తారు. ఆ దెబ్బలకు కుర్రో ముర్రోయ్ అని ఏడుస్తారు భాగ్యం, శ్రీవల్లి, ఇడ్లీలు. కాస్త డోసు పెంచడంతో ఆగ్రహించిన భాగ్యం "ముసుగేసి కొట్టడం కాదురా, దమ్ముంటే ముసుగు తీసి కొట్టండి" అని అంటుంది. "దుప్పటి తీయాలా" అంటూ మరింత బిగించి పిడిగుద్దులు గుద్ది పారేస్తారు నర్మద, ప్రేమ, ధీరజులు. ఇక అక్కడి నుంచి చచ్చి చెడి తప్పించుకొని అరుగు పైకి వచ్చి మంచినీళ్ళు" అని అంటుంది శ్రీవల్లి. అప్పుడు వాటర్ బాటిల్‌తో ఎంట్రీ ఇస్తారు నర్మద, ప్రేమ, ధీరజ్‌లు. "ఏమోయ్ మంగమ్మ, నీ కూతుర్ని ఇంట్లోకి అడుగుపెట్టేటట్టు చేస్తానని తొడగొట్టి మంగమ్మ శపథాలు చేశావు కదా! మరి వశీకరణం అంటూ ఈ చిల్లర వేషాలేంటి భాగ్యం" అని అంటుంది నర్మద. "మిమ్మల్ని చూస్తే కోపం మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు అసహ్యం వేస్తుంది. నువ్వు చేసిన మోసాల కారణంగా నీ కూతురు జీవితం కూలిపోతుంది. బుద్ధి తెచ్చుకొని కూతురి కాపురం నిలబెట్టాలని లేకుండా అడ్డదారిలోనే మళ్ళీ వెధవ వేషాలు వేస్తున్నావు. ఛీ సిగ్గులేదా" అని అంటుంది ప్రేమ. ఆ మాటలతో శ్రీవల్లి "నేను ముందే చెప్పాను చెల్లాయిలు, నా బావ నాకు దగ్గరై నా కాపురం నిలబెడితే చాలని. వీళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నా" అని అంటుంది.
నా బాధ అంతా నా కాపురం నిలబెట్టుకోవాలని తప్ప మోసం చేయాలని కాదు. దయచేసి నా బాధని అర్థం చేసుకోండి. నా కాపురాన్ని నిలబెట్టండి చెల్లాయిలు అని అంటుంది శ్రీవల్లి. దాంతో ధీరజ్ మర్యాదగా ఇక్కడి నుంచి దుబ్బేయండి అని చీకొట్టి పంపించేస్తాడు. ఇక ఉదయాన్నే చందు రైస్ మిల్ నుంచి వచ్చి దిగులుగా ఉండటంతో నర్మద ప్రేమలు చూస్తారు. వల్లి అక్క గురించే బావ ఆలోచిస్తున్నాడు. ఇంటికి కూడా రావడం లేదు. ఇలాగే ఉంటే ఏమైపోతాడో ఏంటో. అక్కడ వల్లి కూడా బావ దగ్గరికి రావడానికి వాళ్ళ అమ్మ ఎలా చెప్తే అలా చేస్తుంది. మనం ఏదోటి చేయాలి అని అనుకుంటూ ఉంటారు నర్మద ప్రేమలు. ఇక వల్లి గురించి బావని కన్విన్స్ చేద్దామంటే ఆ పేరు చెప్తేనే మండిపడుతున్నాడు బావ. ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటుంది ప్రేమ. ఇంతలో ధీరజ్ వచ్చి నా దగ్గర సూపర్ ఐడియా ఉంది, కాఫీ ఐడియా అంటూ ప్లాన్ చేస్తాడు. ముగ్గురు డన్ అనుకొని పెద్దోడి దగ్గరికి వెళ్తారు. నర్మద కాఫీ ఇస్తుంది. ఎలా ఉన్నావురా పెద్దోడా అని ధీరజ్ అంటే ఉంటే ఉన్నాన్రా అని అంటాడు చందు. ఇంతలో నర్మద కాఫీ ఎలా ఉంది బావా అని అడుగుతుంది. చాలా బాగుంది అని అంటాడు చందు. వల్లి అక్క అయితే ఇంకా బాగా పెడుతుంది అని అంటుంది ప్రేమ. దాంతో వల్లి కాఫీ పెడితే ఇంట్లో వాళ్ళందరూ పొగిడిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు నందు. అదే సందర్భంలో శ్రీవల్లి చేసిన విధవ పనులని గుర్తుకు రావడంతో ఆ దెయ్యం గురించి మాట్లాడొద్దని చెప్పాను కదా అంటూ మండిపడిపోతూ ఉంటాడు చందు. మరి చందు మనసు మార్చుకొని శ్రీవల్లిని క్షమించాడా లేదా అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.